నిర్మాణాలు హైదరాబాద్లోనే జరుగుతాయా? కానే కాదు. విలువైన భూములు ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోతున్నారు కబ్జారాయుళ్ళు. అదే వరుసలో పాల్వంచ కూడా చేరిపోయింది. పారిశ్రామికంగా ఎదుగుతున్న పాల్వంచలో సెటిల్ అవ్వాలనే ఆలోచన ఉన్నవారు పెరిగిపోతున్నారు. దీంతో భూముల ఆక్రమణలు మాత్రమే కాదు, అక్రమ నిర్మాణాలు కూడా జోరుగా జరిగిపోతున్నాయి. అయినా అక్కడి టౌన్ ప్లానింగ్ అధికారులకు చీమ కుట్టినట్లుగా కూడా లేదట. మరి వారిని ఎవరు నడిపిస్తున్నారు? ఎవరి ఆదేశాల మేరకు పనిచేస్తున్నారు? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో భవన నిర్మాణాలు జోరందుకున్నాయి. పాల్వంచ మున్సిపాలిటీలో కొత్త బిల్డింగ్లు నలుమూలలు విస్తరిస్తున్నాయి. అయితే కొత్తగా కట్టే చాలా నిర్మాణాలకు అసలు అనుమతులే ఉండటం లేదట. అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న మున్సిపల్ అధికారులు ఏమీ పట్టనట్టే ఉంటున్నారనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. 24 వార్డులలో అనుమతులు లేకుండానే నిర్మాణాల జోరు కొనసాగుతోంది. అక్రమ నిర్మాణాలను నిరోధించాల్సిన అధికారులు వారికి ఎవరైనా సమాచారం ఇస్తేనే స్పందించి నోటీసులు జారీ చేస్తున్నారు. దాంతో తమ పని అయిపోయిందని చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు బలంగానే వినిపిస్తున్నాయి. యజమానులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఆన్లైన్ ద్వారా అనుమతులు పొందేందుకు గత ప్రభుత్వం మున్సిపాలిటీలో టీఎస్బీ పాస్ చట్టాన్ని తీసుకొచ్చింది. దాని ద్వారా ఆన్లైన్ చేసుకున్న వారి వివరాలు తెలుసుకునేందుకు పట్టణ ప్రణాళిక అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారు. ఇలాంటివేమీ పాల్వంచలో కనిపించకుండా కొందరు వ్యక్తులు తమ ఇష్టారాజ్యంగా భారీ నిర్మాణాలు చేపడుతున్నారు. అడ్డు చెప్పిన అధికారులను తమ రాజకీయ ఆర్థిక పలుకుబడితో దారికి తెచ్చుకుంటున్నారనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలను అరికట్టడానికి కొత్త చట్టంలో పలు నిబంధనలు ప్రవేశపెట్టారు. స్థలానికి సంబంధించి అనేక పత్రాలతో ఖచ్చితమైన కొలతలతో ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. టౌన్ ప్లానింగ్ కొలతల ప్రకారం భవన నిర్మాణానికి అనుమతి కోసం రుసుము విధిస్తారు. అనంతరం అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి అనుమతులు జారీ చేస్తారు. అప్పుడే భవన నిర్మాణాలు ప్రారంభించాల్సి ఉంటుంది. నిర్మాణాలు పూర్తయిన తర్వాత అధికారుల పర్యవేక్షణలో ఇంటి కొలతలు తప్పుగా ఉన్నట్లయితే ఆయా కొలతల ప్రకారం సుమారు 20 రెట్ల అదనపు పన్నును జరిమానాగా విధించాల్సి ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లయితే ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కు కంప్లైంట్ చేసి వారి సమక్షంలోనే నిర్మాణాలను కూల్చేందుకు వీలుంటుంది. అయితే పాల్వంచలో బీపాస్ చట్టానికి నిబంధనలకు విరుద్ధంగా బడాబాబుల అండదండలతో కాల్వలను, డ్రైనేజీలను, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. పాల్వంచ దమ్మపేట సెంటర్ నుంచి శ్రీనివాస కాలనీకి వెళ్లే రహదారిలో ఆసుపత్రి పేరుతో ఓ నిర్మిస్తున్న భవనానికి అనుమతులు లేవంటూ మున్సిపల్ అధికారులు ఆ భవనానికి నోటీసులు అంటించారు. నిబంధనలు బేఖాతరు చేస్తూ 1వ, 2వ అంతస్తులను కూడా పూర్తి చేసిన ఆ భవన యజమాని మాత్రం చాలా బాహటంగానే తాము అధికారులను మేనేజ్ చేసుకున్నామని, పలువురు ముఖ్య నేతలు సైతం తమ వెనకాలే ఉన్నారని, తమ నిర్మాణానికి అడ్డు చెప్పే వారే లేరని బహిరంగానే చెప్పటం సంచలనం రేపుతోంది. దమ్మపేట సెంటర్లో ఓ భవన నిర్మాణానికి అనుమతులు లేకుండానే పునాదులు తీశారు. గాంధీనగర్లో కేఎస్ఎం రోడ్డులో ఓ షాపు, నవభారత్లో ఓ హోటల్ యజమాని కట్టిన భవనం, పట్టణ నడిబొడ్డులో గల ఓ వ్యాపార సముదాయానికి, మున్సిపాలిటీకి అతి సమీపంలో డ్రైనేజీని ఆక్రమించి ఓ వ్యక్తి మెట్లు నిర్మించారు. వీటన్నిటిని చూసి చూడనట్లుగా మౌనంగా ఉంటున్న మున్సిపల్ అధికారుల తీరు పట్ల పట్టణ ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టౌన్ ప్లానింగ్ అధికారులు, మున్సిపల్ ముఖ్య అధికారులు అక్రమంగా నిర్మించిన భవన యజమానుల నుండి మామూళ్లు పుచ్చుకొని పట్టించుకోవడం లేదనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇలా పాల్వంచలో అక్రమ నిర్మాణాలు అనేకం జరుగుతున్నాయి. ఇకనైనా అధికారులు స్పందించి అక్రమంగా నిర్మించిన భవనాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడాలని కోరుతున్నారు. అయితే మున్సిపాలిటీలో జరుగుతున్న 6 అక్రమ నిర్మాణాలకు నోటీసులు ఇచ్చామని అధికారులు చెప్తున్నారే తప్ప యాక్షన్ ఎందుకు తీసుకోవడం లేదంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అసలు ముందే హెచ్చరికలు జారీ చేస్తే ఇంతవరకు వచ్చి ఉండేది కాదు కదా అంటూ ప్రజలు అంటున్నారు. మనం ఎఫ్టీఎల్లో ఉన్న ఏదైనా కట్టడాలైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ అయినా తొలగించమని చెప్పేసి ఉంది. సో దాన్ని అనుసరించి మాకు వచ్చిన ఆదేశాల మేరకు మేము ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ తొలగిస్తున్నాము. ఫర్దర్గా ఏదైనా ఇంకా ఇల్లీగల్ ఇంకా ఏమైనా ఉంటే అవి కూడా సర్వే చేపించి తొలగిస్తాము. డిపార్ట్మెంట్ నుంచి ఈ గారి నుంచి ఒక లెటర్ వచ్చింది. ఇట్లా ఎఫ్టీఎల్ బౌండరీస్లో బేస్మెంట్లో కడుతున్నారు, మాకు మ్యాన్ పవర్ ప్రొడక్షన్ కావాలి, మాకు ఇస్తుంటే సప్లై మ్యాన్ మాకు లెటర్ పెట్టారు. దాని అనుసరించి వాళ్ళ ఆర్డర్ ప్రకారం మేము వాళ్ళకి మ్యాన్ పవర్ సప్లై చేశాము. డెమాలిషన్తో వాళ్ళు పర్యవేక్షణ నడుస్తుంది.
ఒక పేదవాడు ఇల్లు లేదా షెడ్డు ఏదైనా కట్టుకుంటే వెంటనే కూల్చేసే అధికారులు పలుకుబడి డబ్బు కలిగిన వారు ఎలాంటి అనుమతులు లేకపోయినా ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రస్తుత పాల్వంచ కమిషనర్ పారదర్శకతకు పెద్దపీట వేస్తారనే పేరుంది. మరి ఆయన హయాంలోనే అక్రమ నిర్మాణాలపై యాక్షన్ తీసుకుంటారా, లేక ఇంతకు ముందు పనిచేసిన కమిషనర్ల లాగా చూసి చూడనట్లు వ్యవహరిస్తారా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆఖరుకు పాల్వంచ మున్సిపాలిటీ ఎలా వ్యవహరిస్తుందో చూడాలి మరి.